హాయ్ పిల్లలు. మీకు రోజు మంచి మంచి కథలు చెప్తామని చెప్పాము కదా! అయితే వినండి. మీకు ఒక మంచి కథ చెప్తాను. ఈ కథ అంతా విన్నాక దానిలో మనం రోజు ఉపయోగించే కూరగాయల పేర్లు, పండ్ల పేర్లు వస్తాయి. అవి ఏమిటో మీరు తెలుసుకొని మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. ఇంకా ఒక లైక్ కొట్టి మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి ఎన్నో మంచి మంచి పాటలు, కథలు విని ఆనందించండి. అనగనగా ఒక ఉల్లిపాయంత ఊరు ఉంది. ఆ ఊరిలో మునక్కాయంత ముసలమ్మ ఉండేది. ఆవిడకి కందదుంపంత కొడుకు ఉండేవాడు. ఒకరోజు ఆ కందదుంపంత కొడుకు మునక్కాయంత ముసలమ్మకి వంకాయంత వజ్రం తీసుకొని వచ్చి ఇచ్చాడు. ఆ వంకాయంత వజ్రాన్ని మునక్కాయంత ముసలమ్మ బీరకాయంత బీరువాలో పెట్టి తాటికాయంత తాళం వేసింది. దానిని దొండకాయంత దొంగ చూసి అందరూ పడుకున్నప్పుడు తాటికాయంత తాళాన్ని పగలగొట్టి వంకాయంత వజ్రాన్ని పట్టుకొని పారిపోయాడు. ఉదయాన్నే మునక్కాయంత ముసలమ్మ వజ్రం పోయిందని తెలుసుకొని కందదుంపంత కొడుకుకి చెప్పింది. అప్పుడు వాళ్ళు పొట్లకాయంత పోలీసుకి చెప్పారు. అప్పుడు పొట్లకాయంత పోలీసు జీడి గింజంత జీపులో వచ్చి దొండకాయంత దొంగోడిని పట్టుకొని తీసుకొని వెళ్ళి జామకాయంత జైల్లో వేసి గోరు చిక్కుడంత గొళ్ళెం పెట్టాడు. దొండకాయంత దొంగోడు దగ్గర నుంచి వంకాయంత వజ్రాన్ని తీసుకొని మునక్కాయంత ముసలమ్మకి ఇచ్చేశారు. అప్పుడు మునక్కాయంత ముసలమ్మ తన కందదుంప అంత కొడుకుతో కలిసి తన గుమ్మడికాయ అంత గుడిసెకు వెళ్ళి సంతోషంగా జీవించింది. కథ విన్నారు కదా పిల్లలు? అప్పుడే కాయగూరలు, పళ్ళు ఏమున్నాయా అని కామెంట్స్‌లో పెట్టడానికి వెతుకుతున్నారా? సరే అయితే పెట్టండి మరి. ఇలాంటివి ఎన్నో కథలు, కబుర్లతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.